ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హనుమంతరావును ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కు చెందినటువంటి రాధాకృష్ణన్ను అన్ని పార్టీలు గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యూరియా కొరతను కావాలనే కాంగ్రెస్ సృష్టిస్తుందన్నారు. మార్వాడీలు గో బ్యాక్ అనేటువంటి నినాదాన్ని కుట్రలతో కావాలని తీసుకువస్తున్నారంటున్న బీజేపీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సుదర్శన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా సపోర్ట్ చేయాలంటే, పార్టీలు సపోర్ట్ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. సార్, ఎలా చూడవచ్చు, ఏదైతే అంటే ఇండి కూటమికి సంబంధించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేసి గెలిచేందుకు కృషి చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కామెంట్స్ ఎలా చూస్తారు? వాళ్ళ పార్టీ క్యాండిడేట్ కాబట్టి అప్పీల్ చేసుకుంటారు, తప్పేం లేదు. వాళ్ళు బీఆర్ఎస్ ఓట్లు తీసుకుంటారు, కమ్యూనిస్ట్ ఓట్లు తీసుకుంటారు, అంతా ఒకటే కదా. మీ పార్టీని కూడా సపోర్ట్ చేయాలి. మా పార్టీ అప్పుడు వెంకయ్యనాయుడు కూడా ఎందుకు చేయలేదు? మాకు ఆయన తెలుగువాడే కదా, ఎందుకు చేయలేదు అప్పుడు? ఇప్పుడు తెలుగువాడుగా నువ్వు తెలుగు ప్రైడ్ ఎందుకు చెప్తున్నావు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్స్ కోసం రాజకీయాలు చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ యొక్క ఆత్మ గౌరవము, దేశం యొక్క ఆత్మ గౌరవం కోసము మనం ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ క్యాండిడేట్ సపోర్ట్ చేయాలి అని నేను కూడా అప్పీల్ చేస్తున్నా ఇండియా అలయన్స్ ఓటర్స్ని. అట్లీస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది కంట్రీస్ ప్రైడ్ అండ్ ఫర్ ఓబీసీస్ ప్రైడ్, ఎంబీసీస్ ప్రైడ్, యూ ఓట్ ఫర్ ఎన్డీఏ అలయన్స్ పార్టీ క్యాండిడేట్ అని మేము అంటున్నాం. అంటే గతంలో పివి నరసింహారావు లాంటి వ్యక్తి దిగ్గజం తెలంగాణకు అందించిన పరిస్థితి, ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి అలాంటి వ్యక్తికి అవకాశం కల్పించాలంటూ కూడా అంటారు. సుదర్శన్ రెడ్డి గారి మీద మాకు ఎటువంటి వ్యక్తిగతంగా మాకేం లేదు. ఆయన మంచి జడ్జు, ఆయన మంచి అడ్వకేట్ ఉండే, ఆయన ముందుగా నేను ప్రాక్టీస్ కూడా చేశాను. నేను వ్యక్తి గురించి కదా, ఆయన ఇండియా అలయన్స్ గా క్యాండిడేట్ గా చెప్తున్నాను. ఇండియా అలయన్స్ గా క్యాండిడేట్ గా మాకు ఎన్డీఏ అలయన్స్ క్యాండిడేట్ ఉన్నాడు. మా ఎన్డీఏ అలయన్స్ క్యాండిడేట్ ఆయన భారతదేశం యొక్క ఆనిముత్యము. ఆయన ఒక వెనకబడిన తరగతికి చెందినవాడు, గవర్నర్గా ఉండే, రాజ్యసభగా ఉండే అనేక అనుభవాలు ఉన్నాయి, రాజకీయ అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు ఓటే అంటే బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీ సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, బీసీలకు సంబంధించినటువంటి ఒక అప్లిఫ్ట్మెంట్ మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఎన్డీఏ అలయన్స్ పార్టీకి ఓటేయండి. తెలంగాణకు ఇవ్వాల్సిన యూరియా వాటాను బీజేపీ కావాలని అడ్డుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికంటూ కూడా కాంగ్రెస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను బదనాం చేయడానికి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ యూరియా కొరత లేదు. యూరియా కొరత కేవలం తెలంగాణ ప్రభుత్వం ఒక వైఫల్యం వల్ల, వారి యొక్క తప్పుడు విధానాల వల్ల, తప్పుడు ఒక మాటల వల్ల ఈరోజు యూరియా మీద ఇంత రాద్ధాంతం జరుగుతుంది. యూరియా కొరత లేనే లేదు. 2.4 lakhs మెట్రిక్ టన్నులు రావాల్సింది వాస్తవం కదా? లేదు 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 2.4 ఆల్రెడీ ఉన్నది, 5.18 ఇచ్చారు, ఇంకా 2 రావాల్సిన దాంట్లో ఆల్రెడీ మన 50 ఇచ్చారు, 50 దారిలో ఉన్నది, ఇంకా 1,00,000 రూపాయలు రావాలి. మా అక్టోబర్ దాకా సమయం ఉంది కదా, ముందే కూత ఎట్లా? సీజన్లో కావాలని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి సెట్ డౌన్ చేసింది, కావాలని బదనాం చేయడానికి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి మంత్రులు చెప్తారు. ఇక వాళ్ళు సెట్ డౌన్ చేసినట్టు మరి ఏం చేస్తాం? మళ్ళీ వాళ్ళ కుట్ర దానిగా కాంగ్రెస్ కుట్ర ఉన్నది మేము అనుకుంటున్నాం. మార్వాడి ఉద్యమంపై ఏం చెప్తారు? అదే తప్పు ఉద్యమం కాదు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఎక్కడైనా ఉండాల్సిన అధికారం ఉన్నది, ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పులు చేస్తే దాన్ని శాంతి భద్రతతో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి, అంతేగాని ఈ యొక్క ఉద్యమం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది భావిస్తాను. థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి రామచంద్రరావు మాట్లాడుతూ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన ఎన్డీఏ అభ్యర్థి సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా ఇండి కూటమికి సంబంధించిన సుదర్శన్ రెడ్డిపై మాకు ఎలాంటి అభిప్రాయం లేదు, కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన మోస్ట్ బ్యాక్వర్డ్ అభ్యర్థి రాధాకృష్ణన్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలంటూ కూడా రామచంద్రరావు చెప్తున్నారు. అదేవిధంగా ఎలాంటి కొరతని సృష్టించలేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాని ఇస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీజేపీని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తుందంటూ కూడా రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.